బైబిల్ గురించి తీసుకుందాం. బైబిల్లో యెహోవా అని ఒక దేవుడు ఉంటాడు. ఇప్పుడు యేసుప్రభు అనొచ్చా? మీరు అనుకోండి, ఎందుకంటే లేని క్యారెక్టర్ గురించి అయితే నేను ప్రభు అనను, ఫేక్ క్యారెక్టరే యేసు అంటాను. పాత నిబంధన అని కొత్త నిబంధన అని రెండు ఉంటాయి. అక్కడ పాత నిబంధనలో యెహోవా అనే దేవుడి గురించి చెప్పబడుతుంది. అయితే మనకి ఇంకొన్ని చోట్ల ఎల్ అనే పదం కనిపిస్తుంది. ఈఎల్ అనేది యెహోవా అనేది ఒకటే అంటారు. బట్ యాక్చువల్గా చరిత్ర ప్రకారం, ఆర్కియాలజీ ప్రకారం తీసుకుంటే ఎల్ అనే దేవుడు వేరు, యెహోవా అనే దేవుడు వేరు. ఈ ఇద్దరిని బైబిల్ రాష్ట్రాలు ఏం చేశారంటే ఈ ఇద్దరిని ఒకటి చేశారనమాట. సో మనం సుమేరియా ప్రాంతంలో కొన్ని కథలు తీసుకుంటే, సుమేరియా ప్రాంతం అంటే ఇరాను, ఇరాక్ ఆ ప్రాంతంలో పూర్వకాలంలో కొందరు రాక్షసులు ఉండేవాళ్ళు అనమాట. అంటే మన గ్రంథాల ప్రకారం ఆ రాక్షసులనే వీళ్ళు దేవుళ్ళు అనుకున్నారు. ఎవరు? మ్లేచ్ఛ మతాలు. ఆ రాక్షసుల నుంచే కొందరు క్యారెక్టర్లని క్రియేట్ చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే బహలికా దేశం అని ఒక దేశం ఉండేది. బహలికా అంటే ఏం లేదు, ఈ బలూచిస్తాన్ అవతల ఏవైతే దేశాలు ఉన్నారో అంటే ఇరాను, ఇరాకు ఈ ప్రాంతాలు, అక్కడ ఇలా అనే ఒక రాజు ఉండేవాడు. ఈ ఇలా అనే రాజు ఎవరో తెలుసా? చంద్రవంశానికి సంబంధించిన రాజు. అంటే మనువు నుంచి వచ్చిన కొడుకు అనమాట. అంటే ఈయననే కూతురుగా కూడా చెప్పబడతాడు. అంటే మనువు ఏం చేస్తాడంటే ఒకసారి యజ్ఞం చేసి నాకు కొడుకు కావాలని కోరుకుంటే భార్య ఏమంటుందంటే నాకు కూతురు కావాలని కోరుకుంటుంది. సో కూతురుని ఇస్తాడు. ఈ ఇలా అనే ఆమె తర్వాత మేల్గా కన్వర్ట్ చేయబడతాడనమాట. ఆ ఇలా నుంచే ఎల్ అనే దేవుడు వచ్చాడని నా నమ్మకం అనమాట. సో ఈ ఇలాని ఎల్ని తర్వాత కాలంలో ఈ బైబిల్ రాసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి దేవుడిని చేసుకున్నారు. సో ఈ ఎల్ అనే దేవుడు కానీ యెహోవా అనే దేవుడు కానీ బైబిల్లో పాత నిబంధనలు చెప్పబడ్డాడు. కొత్త నిబంధన రాసే వాళ్ళు ఏం చేశారంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు యేసు అని, ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఈ యెహోవాకి అంటే ఈ యెహోవా కొడుకే యేసు అని చెప్పారు వీళ్ళు. ఓకే, యెహోవా కొడుకు యేసు అని చెప్పారా? ఓకే, కానీ నేను బైబిల్ పెద్దగా చదవలేదు, నేను చదవలేదు, అందుకే నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. బట్ ఏంటంటే యేసు ప్రభు దేవుడు మొత్తం ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చిన ఒక యూదుడుగా పుట్టి ఆయన క్రిస్టియన్లో కన్వర్ట్ అయ్యి దేవుడు అయ్యాడు అని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు. మీరేమో యేసు అనే క్యారెక్టర్ లేదు, యేసు దేవుడే కాదంటున్నారు. లేనప్పుడు లేదని చెప్పాలి కదా. ఇప్పుడు యెహోవా కొడుకు అని మీరు అంటున్నారు, ఎట్లా? ఒక యూదుడు కదా ఈయన. సో ఇప్పుడు అంటే బై బర్త్ ఒకవేళ యేసు అనే క్యారెక్టర్ ఉంటే యూదుడే, డౌట్ లేదు. తర్వాత పాల్ అనే ఇంకో క్యారెక్టర్ ఉంది. ఆయన ఒకసారి నేను యూదుని అంటాడు, ఒకసారి నేను రోమన్ అనుకుంటాడు. అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటాడు అనమాట. ఇంకో జోక్ ఏంటంటే ఇప్పుడు పాల్ అని చెప్పాను కదా, పాలకు కూడా చరిత్రకమైన ఆధారం లేదు. అంటే ఎవరైతే ఈ మతాన్ని తయారు చేశారని చెప్పారో వాళ్ళకి చారిత్రకమైన ఆధారం లేదు. ఏ చరిత్రకారుడు రాయలేదు. ఒక 3-4 రాశారు కానీ అవి ఇన్కంప్లీట్ ఉంటాయి. వాటిని చదివితే మనకి ఇది ఎవరో కల్పించారని చెప్పుకోవచ్చు. సో సరే, ఇప్పుడు దేవుడి దగ్గరకు వద్దాం. యేసు ఒకవేళ నిజంగా ఉంటే ఆయన మానవుడే అవుతాడు కానీ దేవుడు అయితే కాదు. ఎందుకంటే దేవుడు అనేవాడు చచ్చిపోతాడు. చచ్చిపోయే ఆప్షన్ లేదు. ఇప్పుడు వీళ్ళేం చెప్తారంటే యేసు అనేవాడు మా పాపాల కోసం. అసలు చచ్చిపోయేవాడు దేవుడు ఎట్లయితాడు? చచ్చిపోవడం అసలు దేవుడు చచ్చిపోవడం ఏంది? దేవుడు చచ్చిపోడు కదా. దేవుడు చచ్చిపోతే అసలు ఈ విశ్వం ఉంటుందా? నాకు ఇంకొక డౌట్. ఇప్పుడు ఈ యేసు ప్రభు ఎవరైతే ఉన్నారో యెహోవా కొడుకు అని చెప్పుకున్నాడని చెప్పారు. యెహోవా ఎప్పుడైనా చెప్పాడా యేసు? ఇది చాలా మంచి క్వశ్చన్. అసలు యెహోవా నాకు కొడుకున్నాడని పాత నిబంధనలో ఎక్కడ చెప్పుకోలే. అది ఈయన మాత్రం చెప్పుకున్నాడు. యేసు చెప్పుకున్నాడు అంటే బైబిల్లో ఇట్లా ఉంటుందా? కొత్త నిబంధనలో చెప్పుకున్నాడు. ఓకే. సో ఇంకో ప్రాబ్లం ఏంటంటే పాత నిబంధన టోటలీ డిఫరెంట్ లెవెల్లో పోతుంది. అక్కడ ఈ యెహోవా అనే దేవుడు నాకు బలులు ఇవ్వాలి అంటే బలులు కోరుతుంటాడు, నా ఆజ్ఞను నమ్మాలి, నా ఆజ్ఞను అంటే ఇక్కడ క్యారెక్టర్ గురించి చెప్తా. దేవుడి తత్వం కూడా అడిగారుగా, సో దానికి వచ్చేద్దాం మనం. యెహోవా తత్వం ఎట్లుంటుందంటే యూదులకు దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఒక దేవుడు అనేవాడు ఎప్పుడైనా నేను కిరణ్కి మాత్రమే దేవుణ్ణి, భాస్కర్ రాజుకి దేవుని కాదని చెప్పుకుంటాడా? అందరికీ దేవుణ్ణి అని చెప్పుకోవాలి. ఈ యెహోవా అనే దేవుడు ఎప్పుడు ఏం చెప్పుకుంటాడంటే నేను యూదుల దేవుణ్ణి. ఆ యూదులలో కూడా 12 తెగలు ఉంటాయి. అయితే బైబిల్ ప్రకారం ఆ 12 తెగలకే దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పుకుంటాడు.
అలాంటి దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముతాం? ఎందుకు నమ్మ ఇక అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే ఇండియాలో ఉన్నోళ్ళు యెహోవా అందరికీ దేవుడు అంటారు. ఇప్పుడు ఆయన క్లియర్గా చెప్పుకున్నాడు, నేను యూదులకే దేవుణ్ణి అని ఆయనే చెప్పుకుంటే వీళ్ళకేం పోయే కాలం? అది అర్థం కాదు. ఆయనను తెచ్చుకొని దేవుణ్ణి చేసుకోవడం. అని ఇంకోటి ఏంటంటే ఇండియాలో ఇప్పుడు వీళ్ళు క్రిస్టియన్లో కన్వర్ట్ అయ్యి ఆ చర్చిలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు గాలి గోపురాలు లేకుంటే స్తంభాలు కాపీ నాకు అర్థం కావడం లేదు. యేసు అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో క్రియేట్ చేసిన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ని హిందూలోకి కన్వర్ట్ చేస్తున్నట్టు ఉంది, వీళ్ళు క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయినట్టు లేదు. కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు చేయాల్సి వస్తుందో కూడా నేను చెప్తా. సో ఈ యెహోవా అనే క్యారెక్టర్ ఎట్లుంటుందంటే, నన్ను నమ్మకుంటే నిన్ను నరకయాత పెడతా. అంటే ఉదాహరణకి ద్వితీయోపదేశ కాండం అని ఒక ఇది బుక్ ఉంటుంది, దాంట్లో 28వ అధ్యాయం ఉంటుంది. దాంట్లో ఎట్లుంటుందంటే, నన్ను నమ్మితే నీకు ఇండ్లు ఇస్తా, నీకు పెళ్ళిళ్ళు అవుతాయి, నీకు పిల్లలు పుడతారు, నీకు పంట చేతికి ఇస్తా, అన్నీ చేస్తా అని చెప్తాడు. నన్ను పూజించకుండా వేరే దేవుణ్ణి పూజిస్తే నీ పొలాన్ని లాగేసుకుంటా, నీ రాజ్యాన్ని లాగేసుకుంటా, నువ్వు పెళ్లి చేసుకుంటావు కానీ నీ పెళ్ళని తీసుకొని ఇంకోనికి ఇస్తా, నీ పిల్లలతో నీ పిల్లలు పుడతారు కదా వాళ్ళని తీసుకొని ఇంకోరికి అప్పగిస్తా. ఇట్లా అరాజకాలు చేసేవాడు దేవుడు ఎట్లయితాడు సార్? తత్వం కాదు కదా, దేవుడు అనేవాడు అట్లా ఉంటాడా? సో ఈ పాత నిబంధనలో మొత్తం దేవుడి తత్వం ఎట్లుంటుంది. ఇక ఈయనని ఎవరైనా దేవుడు అనుకుంటానంటే ఆడు పక్క పిచ్చోడై ఉండాలి. ఎందుకంటే పిచ్చోడే ఇలాంటివి నమ్ముతాడు. ఇంకోటి యేసు అన్నారు, చచ్చిపోయేటోడు దేవుడు అని ఎవడైనా నమ్మితే ఆయనకో దండం పెడతాను నేను. ఎందుకంటే పిచ్చోళ్ళే నమ్ముతారు ఇలాంటివి. ఎందుకంటే దేవుడు అనేవాడైతే చావడు.